హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా. సో లాస్ట్ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే తొండమాన్ చక్రవర్తి స్వామివారి భక్తులని భక్తితో శ్రద్ధగా కొలవడం మొదలుపెట్టారు అన్న దగ్గర ఆపాము. మొదట్లో తొండమాన్ చక్రవర్తి నేను కట్టించిన గుడికి బ్రహ్మాది దేవతలు తలలు వంచుకుని వస్తారు అన్న ఆలోచన చేశారు కదా. అయితే రాజుగారు భీమా పూరి గుడికి వెళ్ళినప్పుడు ఆయన కిరీటం చూరుకు తగిలి కింద పడిపోతుంది కదా. అప్పుడు అర్థమవుతుంది మన రాజుగారికి స్వామివారి లీల. నేను స్వామివారి ప్రియభక్తుడిని చూడడానికి కదా పూరి గుడిసెలో తల వంచుకుని వెళ్ళింది. బ్రహ్మాది దేవతలు అక్కడున్న స్వామివారిని దర్శించుకుని తరించి ఆయన సేవ చేసుకోవడానికి కదా వస్తుంది, నేను గుడి కట్టానని కాదు కదా అని. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఏవేవో చేసేనక్కర్లేదు. మనస్ఫూర్తిగా భక్తితో ఆయన ముందు 2 అగరబత్తులు వెలిగించుకుని 2 పూలు పెట్టుకున్నా చాలు. ఆయన తప్ప ఆయన తెలుసుకుని స్వామివారి లీలలు తెలుసుకున్నందుకు గాను తొండమాన్ చక్రవర్తి వృద్ధాప్యంలోకి వచ్చేశాక ఇంకసలు తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే శక్తి కూడా ఆయన ఒంట్లో లేనప్పుడు స్వామివారే స్వయంగా దేవేరులతో వచ్చి ఆయన సేవలు అందుకుని ఆయన్ని అనుగ్రహించాడట. కాళహస్తి ఏర్పేడు మధ్యలో ఉన్న తొండమనాడు గ్రామంలో స్వామివారిని దేవేరులతో చూడవచ్చు. భీమ స్వామివారికి సమర్పించిన నైవేద్యం చిహ్నంగా ఈ రోజుకి కూడా తిరుమలలో ప్రతిరోజు కొత్త కుండ సగం పగలగొట్టి అందులో స్వామివారికి ఓడు నైవేద్యం సమర్పిస్తారు. మిగతా నైవేద్యాలు అన్నీ కూడా పులశేఖర పడి అవతల శయన మందిరంలో ఉంచుతారట. ఈ ఓడు నైవేద్యం ఏదైతే ఉందో ఇది మాత్రం గర్భాలయంలో స్వామివారికి నేరుగా అర్చకులే సమర్పిస్తారట. అన్నమాచార్యుల వారి ప్రయోగం ఒకటి ఉంది కదా, తోమని పల్లాలవాడ అని. అది ఈ ఓడు నైవేద్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమాట. అయితే తిరుమలలో ఉన్న 7 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని 2వ శతాబ్దంలోని గ్రంథమైన తొల్కాప్పియంలో తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా వేంగడం అని చెప్పబడింది. ఇది గాక అగనామూరు, పురునానూరు, పురుందుగై, ఐంగనూరు మొదలైన ప్రాచీన గ్రంథాలలో వేంగడం పవిత్ర పర్వతంగా పుణ్యక్షేత్రంగా చెప్పబడింది. కానీ ఈ గ్రంథంలో కొండపై ఉన్న ఆలయం గురించి కానీ స్వామివారి గురించి కానీ స్వామివారి విగ్రహం గురించి కానీ ప్రస్తావన చేయలేదట. అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఇల్లంగో అడిగల్ అనే జైన తమిళుడు రచించిన చిలప్పదిగారం అనే గ్రంథంలో స్వామివారి ప్రస్తావన ఉందంట. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.